బ్రహ్మాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ రోజు రోజుకి ఏంటో కానీ మీ గ్లామర్ మరింత పెరుగుతోంది. చాలా యంగ్గా వినిపించట్లేదా? థ్యాంక్ యూ అండి. ఓకే. సో మిమ్మల్ని మీకు తెలుసు కదా, ఈ మూవీలో కథ ఏంటి అంటే ముగ్గురు మనిషిని పోలినటువంటి మనుషులు ఉంటారు కదా. అవును. అలాగే నాలాగే ఇంకొక మనిషి ఇక్కడే తిరుగుతున్నారని తెలిసింది నాకు. మీకులాగా నాలాగానే ఉండేటువంటి ఒక మనిషి. నేను ఒక్కసారి చూసుకొని వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరే, ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. నా అభిమానులకు, నా తారక్ అభిమానులకు అయ్య బాబాయ్, బ్రహ్మాజీ గారండి. ఏంటి బ్రహ్మాజీ గారు? మీరు ఇందాక ఎవరో వచ్చారు? ఆవిడ సుమండి బాబు. ఊరికే నోరేసుకొని పడిపోతుందంటే ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు కదండి. ఆవిడ మనిషిని పోలికల మనుషులు. అవునండి బాబు. ఏంటంటే మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. నా దగ్గర 200 రూపాయలు అప్పు చేసేసి మీరు పట్టించుకోలేనుకుంటున్నారు ఏంటండి మీరు? మీ అమ్మాయా, మీ ఫ్రెండా? ఎవరు ఆవిడ? ఇందాక నా అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ కాదండి. మనిషిని పోలినటువంటి మనిషి అండి. నాకు ఆవిడతో సంబంధమే లేదు. కానీ పేరు? నా పేరు కుసుమ అండి బాబు. సుష్మా? అవును. ఏంటి రండి, మీరు నా దగ్గర అప్పు చేశారు. ఏమైనా అడిగితే నా వెనకాల ఎన్టీఆర్ ఉన్నారు అంటున్నారు. ఎదురుగా కూర్చున్నారు. ఎన్టీఆర్ అడగమంటారా? ఎన్టీఆర్ ఎప్పుడు నా వెనకాల ఉంటాడు కదా. మరే మీ అప్పుల సంగతి అడగమంటారా? అసలు ఆయనకు సంబంధం లేదు. వాళ్ళ బ్రదర్ ఇచ్చేస్తాడే. బ్రదర్ ఇచ్చేస్తారా? ఆ పక్కన మనిషిని పోలికిన మనిషిని ఆయన ఉన్నాడు కదా. ఇవ్వరండి బాబు, మీరే ఇవ్వాలి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారండి మీరు? ఏంటో మీరేం చెప్తున్నారు? నాకు వాళ్ళ కనపడుతుంది కానీ మీరు చెప్పేది నాకు కనపడలేదండి. అది స్పీకర్. చెప్తానండి బాబు, అది స్పీకర్ ప్రాబ్లం కాదండి, మీ వయసు ప్రాబ్లం అండి. అలాగే కవర్ చేసేసుకుంటారండి. వీళ్ళదంతా స్పీకర్ ప్రాబ్లమే. అవునండి, కాకపోతే ఆ స్పీకర్ కాదండి, ఈ స్పీకర్ అండి బాబు. ఏంటి డబ్బులు ఇచ్చేస్తారు కదా త్వరలో. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్కి, యాక్చువల్గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అన్ని సినిమాల్లో ఉంటాను. నవీన్ గారు, రవి గారు, చాలా థ్యాంక్ యూ. ఒక లేకపోయినా డైరెక్టర్ని అడిగి నా పేరు అప్లికేషన్లు పెడుతుంటారు. అలాగే రాజేంద్ర ఒక యూనిక్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. చాలా సినిమాలు చేసాం కానీ చాలా కొత్తగా, నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు. అది మీరు సినిమా చూసి తెలుస్తుంది. ఇలాంటి సినిమాలో ఒక మంచి పాత్ర వేయడం నిజంగా నా అదృష్టం. అలాగే బ్రదర్ మై కళ్యాణ్ రామ్, స్వీట్ హార్ట్. ఏంట్రా మీ గోల? ఏంటి? మనోడి గురించి మాట్లాడతా. మనోడి గురించి వచ్చా ఇక్కడికి. ఉండండిరా, ఉండండి. ఏంటి విషయం ఏంటో నేను చెప్తానండి బాబు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అక్కడ విషయం ఏంటంటే మీ వెనకాల ఆయన తెలుసు, అది కూడా తెలుసండి. నా వెనకాల ఉన్నాడు అన్నాను కదా. తారక రాముడు నా వెనకాల ఉన్నాడని ఎందుకు అన్నాను? వెనకాల ఎప్పుడూ ఉంటాడు, ముందుగా నడిపిస్తాడు. అదృష్టం, కష్టపడినా తారక్ పరిచయం అయ్యాడు, సినిమాలు చేసిన అదృష్టం. కమ్ టు ద పాయింట్. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూస్తారు. చాలా కాముగా వెళ్ళే కుర్రాడు ఈ సినిమాలు ఏంటనేది మీకు అందరికీ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అలాగే అఫ్కోర్స్ బ్రహ్మాజీ ఉన్నాడు కాబట్టి అది ఎలాగ బ్లాక్ బస్టర్ అవుద్ది, అది చెప్పక్కర్లేదు నేను. అలా ఆంటీ, ఆంటీ నా పంచ్ గురించి కాదంటే అటు చూడండి, అటు చూడు. హాలీవుడ్ అంటే హాలీవుడ్. మీ పంచ్ పేలలేదని అర్థమైంది. అక్కడ ఎవ్వరు నవ్వట్లేదు. ఒక్కసారి అటు చూడండి. హాలీవుడ్ స్టార్
నెక్స్ట్ మైత్రి వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చేస్తున్నారు మన హాలీవుడ్ స్టార్తో. తాతగారు ఇంకా లోకల్ కాదు, మేము ఇంకా పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్. అంతేనా? అవునా కదా? ఎస్. ఏంటి చూస్తున్నారు? ధైర్యంగా వెళ్ళండి. మనిషిని పోలికలు మనుషులు ఉంటాయి అన్నారు కదా, ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు. అటువంటి వాడు మళ్ళీ పుట్టడు. సో నో డోపల్ గ్యాంగర్ ఫర్ తారక్. ఫర్ ఎన్టీఆర్కి లేదు, ఎన్టీఆర్కి వేరే లేదు. సరేనండి. మీరు హీరోగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు నెక్స్ట్? ఇంత యంగ్స్టర్గా ఉండి ఇన్ని అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయండి. అమ్మ ఒకసారి సాంగ్ ప్లే చేయండి. బ్రహ్మాజీ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. రెడీ? సాంగ్ ప్లీజ్. సాంగ్ రెడీ? పేమెంట్ కుదిరితే నాటేయండి. నాటేయండి. యాక్చువల్లీ నాటు వేస్తే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు అయితే స్టెప్ వేయాలి, కానీ బ్రహ్మాజీ గారికి ఆటోమేటిక్గా షేక్ వస్తుంది. సో సాంగ్ వేయండి అమ్మా, సాంగ్ వేయండి. రెడీ? సాంగ్ కూడా ప్లే అవ్వట్లేదు ఆయన పేరు చెప్తే. ఎన్నో రాత్రులు ఉన్నాయి కానీ నాటలేదు. వస్తుంది, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. స్టేషన్కి వెళ్ళి చాలా రోజులైంది. ఈరోజు ఇలా చూడగలగడం నిజంగా. మా నాన్న రైల్వేస్లో వర్క్ చేసేవాళ్ళు, నేను చాలా చూశాను, కానీ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ నేను రైల్వేస్లో ఎక్కడా చూడలేదు. అమేజింగ్ అండి. ఇలా నాలాగా ఎవరిని చేయమని చెప్పండి. ఎవరు చేయలేరు. మీలాగా కూడా యూనిక్ పీస్. ఆ మోకాళ్ళు వేసుకొని ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేయలేరు. మీరు అద్భుతంగా చేసేసారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. అండ్ వినబడలా, కనబడలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. మీరు చాలా అద్భుతంగా చేశారని చెప్పాను. మీరు అలసిపోయారు అది చేసి. దయచేసి వెళ్ళి కూర్చోండి. లవ్ యూ కళ్యాణ్ రామ్, లవ్ యూ మై తారక రామ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏయ్ నో, మైక్ పట్టుకెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఇన్ఫ్యాక్ట్ డాన్స్ ఒకటి